వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అయోధ్య రామ మందిరంలో భారీ అవినీతి కుంభకోణం చోటు చేసుకుంది. విరాళాల అవకతవకల కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దాదాపు 200 కోట్ల విరాళాలు మాయం అయినట్లుగా కూడా సిట్ గుర్తించింది. హోంశాఖ కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కు దర్యాప్తు నివేదిక కూడా సమర్పించారు సిట్. మొత్తం 70 పేజీల ప్రాథమిక నివేదికను అందించింది సిట్ అధికారులు. ఇక విరాళాల సొమ్ము దారి మళ్లించినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చింది. ఆధారాలు దొరకకుండా మందిరంలో సీసీటీవీ కెమెరాలు ట్యాంపరింగ్ చేసినట్లుగా ఆరోపించారు. ప్రధానంగా సీసీటీవీ ట్యాంపరింగ్ తో క్లిష్టంగా నిందితుల గుర్తింపు మాత్రం మారినటువంటి పైన మనం చూస్తున్నాం. అయోధ్య విరాళాల మాయం పైన దేశవ్యాప్తంగా కూడా కలకలం రేపుతుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరంలో విరాళాలు భారీగా అవకతవకలు జరిగినట్లుగా పెద్ద ఎత్తున వరుసగా ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి కలకలం రేపింది. రామ మందిర ప్రాంగణంలో విరాళాలు పెట్టేటువంటి హుండీలకు సంబంధించి భారీ మొత్తంలో డబ్బులు మాయమైపోయాయి అనేది మాత్రం ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించడం, పవిత్రమైనటువంటి ఆలయ నిధుల్లో జరిగినటువంటి ఈ అక్రమాలపైన తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తును జరపాలంటూ కూడా ప్రతిపక్షాలు డిమాండ్ చేసినటువంటి వైనం. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల దగ్గర నుంచి వచ్చినటువంటి డిమాండ్ ప్రజల్లో క్షేత్రస్థాయిలో కూడా అయోధ్య రామ మందిరంలో వచ్చినటువంటి నగదుకు సంబంధించినటువంటి అంశాలపైన పలు ఊహాగానాలు కూడా సోషల్ మీడియాలో వ్యక్తమైనటువంటి పరిస్థితులు. మరోవైపు ఈ ఆరోపణల వల్ల ఆలయ ప్రతిష్ట దెబ్బతినేటువంటి ప్రమాదం ఉందని శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఆలయ ప్రతిష్టతను భంగం కలిగించేటువంటి లక్ష్యంతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలు అడ్డుకోవడానికి, అసలు వాస్తవాలు నిర్ధారించుకోవడానికి విచారణ జరిపించాలంటూ కూడా ట్రస్ట్ సభ్యులు స్వయంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా లేఖ రాశారు. వారు కూడా విజ్ఞప్తి చేశారు. అయితే ఒకవైపు ప్రతిపక్షాల డిమాండ్, మరోవైపు ట్రస్ట్ అభ్యర్థన, ఈ రెండింటిని పరిగణలోకి తీసుకున్నాక ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ విరాళాల వివాదం పైన సమగ్ర దర్యాప్తు కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని, సిట్ ని కూడా రంగంలోకి దించినటువంటి మనం చూస్తున్నాం. అయితే రంగంలోకి దిగినటువంటి సిట్ అధికారులు ఆలయంలో ఉన్నటువంటి లెక్కింపుకు సంబంధించినటువంటి సంబంధం ఉన్న అందరు వ్యక్తులని కూడా, పలువురు అధికారులు, బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది, అక్కడ పనిచేసేటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 6 రోజుల పాటు నిరంతరాయంగా కూడా ఈ విచారణ సాగినటువంటి వైనం. అయితే ఎస్ఓజీ సహాయంతో ఆలయ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో సీసీటీవీ ఫుటేజ్లను, డిజిటల్ రికార్డులను, అలాగే సాంకేతిక పరమైన లేదా భౌతిక పరమైనటువంటి సాక్ష్యాలు, ఈ మొత్తాన్ని పరిశీలన చేయడం జరిగింది సిట్ బృందం. అయితే 6 రోజుల ముమ్మర దర్యాప్తు తర్వాత ఈ కేసుకు సంబంధించి ఒక ప్రాథమిక నివేదికను కూడా సిట్ అధికారులు ఉత్తరప్రదేశ్ హోంశాఖ కార్యదర్శికి కూడా సమర్పించారు. మొత్తం దాదాపు 70 పేజీలకు సంబంధించినటువంటి నివేదిక. ఈ నివేదికలో దాదాపు 200 కోట్ల మేర నిధులు మాయమైనట్లుగా సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. అయోధ్య లాంటి అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఆలయం ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా కూడా అందరి మనవలు పొందినటువంటిది. మరి అక్కడే 200 కోట్లకి సంబంధించిన భారీ ఇలాంటి ఆరోపణలు రావడం, మరి ముఖ్యంగా అవినీతి కుంభకోణం జరిగినట్లుగా అనుమానాలు కూడా వ్యక్తం కావడం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే ఈ భారీ కుంభకోణంలో నిందితులను పట్టుకోవడం దర్యాప్తు సంస్థకు అత్యంత క్లిష్టంగా మారింది. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ఆల్మోస్ట్ వారి ఆధీనంలోకి తీసుకోవడం, ఎక్కడ ఎలాంటి ఎవిడెన్స్ దొరకకుండా క్లియర్ కట్ గా ప్రీ ప్లాన్ తో ఇలాంటి ఉదంతాలకు పాల్పడ్డారు. మరోవైపు విరాళాలు లెక్కింపుతో పాటుగా వాటిని తరలించేటువంటి సమయంలో ఆలయ ప్రాంగణంలో పనిచేయాల్సినటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా ట్యాంపర్ చేసినట్లుగా కూడా సిట్ అధికారులు కనుగొన్నారు. డిజిటల్ సాక్ష్యాలు లేకపోవడంతో అధికారులు కొంతవరకు క్లిష్టంగా మారింది నిందితులను అదుపులోకి తీసుకోవడం. మరోవైపు డిజిటల్ సాక్ష్యాలను చెరిపేందుకు నిందితులు పక్కా ప్లాన్ తో వ్యవహరించినట్లుగా అయితే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అవినీతికి పాల్పడిన అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనేటువంటి గుర్తించడంలో దర్యాప్తు బృందం ఆల్మోస్ట్ ఒక పెద్ద సవాల్ను ఎదుర్కొన్న అక్కడ పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిని కూడా దర్యాప్తుని పూర్తి స్థాయిలో ముమ్మరంగా ముందుకు తీసుకువెళ్తుంది. అయితే ఈ ప్రాథమిక నివేదిక ఆధారంగా యోగి ఆదిత్యనాథ్ మున్ముందు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, సో ఎవరెవరిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. మొత్తం మీద అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి భారీ అవినీతి కుంభకోణం మాత్రం కొంతవరకు ప్రకంపనలు రేపుతుంది. విరాళాల అవకతవకలకు సంబంధించినటువంటి కేసులో కీలకమైనటువంటి పరిణామం. దాదాపు 200 కోట్లు మాయం అయినట్లుగా సిట్ గుర్తించడం జరిగింది. హోంశాఖ కార్యదర్శి సంజయ్ ప్రసాద్ కూడా దర్యాప్తు నివేదికను సమర్పించారు. మొత్తం దాదాపు 70 పేజీలలో ఈ నివేదిక ఉంది. ఎవరెవరు దీంట్లో కీ రోల్ పోషించారు అనేటువంటి ఇష్యూ. కానీ ఇక్కడే
సీసీ కెమెరాలను కూడా ట్యాంపర్ చేయడంతో ఆధారాలు ఎక్కడ దొరకనటువంటి పరిస్థితి. మరి సీసీటీవీ క్యాంపర్ లో క్లిష్టంగా మారింది నిందితులను గుర్తించడం, పట్టుకోవడం కూడా. సో అయోధ్య విరాళాల మాయం పైన మాత్రం దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నటువంటి నేపథ్యంలో యూపీలో ఉన్నటువంటి యోగి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఈ నివేదిక ఆధారంగా ఎలాంటి దర్యాప్తునకు ఆదేశించనున్నారు? మరి ముఖ్యంగా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలని ఒకవైపు ఎస్పీతో పాటుగా కాంగ్రెస్ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. కానీ అయోధ్య లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలయంలో ఇలాంటి అవినీతి జరగడం మాత్రం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది.